की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ఇప్పుడు ప్రభుకి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస ప్రారంభించడానికి ఉమారాణి గారు ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. ఉమారాణి గారు. अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार। नमो मेहरु बाबा अवतार, नमो देव देव प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूप, महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवन नीवा, इह परानंद जीवन नीवा भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन। नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अज्ञानांधतనంతము చేసి, అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గములంతరింపగా, హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింప, అవ్యయ మోక్షంబను గ్రహింప। నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देव प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देव अवतार मेहर बाबा की जय। थैंक यू रजनी। जय बाबा, अंदर की जय बाबा। జై బాబా అండి. ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం అది అలాగా అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. ఇది చిన్నటి రోజు ప్రేమ గుండం అనే విశేషాన్ని మనకి తెలియపరిచారు. అంటే ఈ ప్రేమ గుండము అంటే బాబా ఏం చెప్తారంటే, మీరు నన్ను ప్రేమించలేకపోయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానన్న విషయాన్నైనా గుర్తెరగండి అంటున్నారు బాబా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని గుర్తించుకోండి, మిమ్మల్ని ప్రేమించేందుకే నేను ఇక్కడ ఉన్నాను అన్నారు బాబా. అలాగే మండలి వాళ్ళని కూడా అడిగేవారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అంటే వాళ్ళు ప్రేమిస్తున్నామేమో బాబా, ప్రేమించడానికి ప్రేమిస్తాం బాబా ఇట్లా అనేవారు. ఇరిచి అడుగుతారు ఆఖరికి ఫైనల్ గా బాబా అంటే ఏమో బాబా అంటాడు. అంటే బాబా అలా అనేసరికి చాలా విచారవదనంతో కనీసం నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయమైనా చెప్పొచ్చు కదా అంటారు. అప్పుడు ఇరిచి చెప్తాడు, ఎస్ బాబా, మీరు నన్ను నన్నెలా అంటే ఒప్పుకుంటాడు, నేను నిన్ను ప్రేమిస్తాను బాబా అని. అంటే అప్పుడు బాబా అన్న తర్వాత అనడం వల్ల బాబా అంటారన్నమాట, అలా కాదు, నీ ప్రేమను ఒక ముద్దు ద్వారా నాకు తెలియజేయి అంటారు. మామూలుగా ఎలా పెడతా ముద్దలా పెడతాడు, బాబాకి నచ్చదు. అలా కాదు, నా యందు నీకున్న ప్రేమ బహిర్గతం అవ్వాలి ఆ ముద్దు ద్వారా అంటే గట్టిగా ముద్దు పెడతాడు. అప్పుడు బాబా చాలా సంతోషిస్తూ ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి అని అంటారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానన్న విషయాన్నైనా గుర్తుంచుకోండి అన్నారు. ఇరిచికి ఇదంతా కూడా ఒక చిన్న పిల్లల అట్లా అనిపిస్తుంది. ఈ ముసలానికి ఏంటి, ఈ ముద్దులేంటి, ఈ ప్రేమలేంటి, అసలు ఏం అర్థం కాదు ఇరిచికి.
అంటే కొత్తలో జరిగిన సంఘటన, లేకపోతే ముందాక మనం చదువుకున్నాం కదా, అవతారుడుగా భగవంతుడిగా నేను అంగీకరించలేదు అన్న ముందు జరిగి ఉండొచ్చు నేను కూడా. ఇరిచి అలా అనుకుంటాడు. తర్వాత ఇరిచి అంటున్నారు, అసలు ఈయన్ని ప్రేమించడం అంత అసాధ్యమా అని. తర్వాత ఇరిచి కూడా తెలుస్తుంది, నిజంగానే అసాధ్యం అనిపిస్తుంది బాబాని ప్రేమించడం అంటే చాలా అసాధ్యం. ఎందుకంటే భగవంతుడు ఎందుకు వస్తాడు ఈ భూమి మీదకి? ఈ సృష్టిని ప్రేమించేందుకు, నెక్స్ట్ ఆ ప్రేమను అందుకునేందుకు ఆయన వస్తారు. కాబట్టి బాబా కోరికకు విధేయులమై కేవలం మనము ఆయన ఎలా చెబితే అలా చెయ్యగలిగినా చెయ్యలేకపోయినా విధేయతతో మనం అలా చెప్పినప్పుడు దాన్ని యథార్థమయ్యేటట్లు సహాయపడుతుంది అంటున్నారు. అందుకే బాబా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయాన్నైనా గుర్తెరుగు అంటే అది కూడా విధేయతేట. ఇది చదివి చెప్తున్నాడు. మనం ప్రేమించలేము, బలహీనతలున్నాయి, మాయకు అతుక్కుపోతాం. అసలు ఈ విధానం, ఈ ప్రేమ విధానం మనకు అర్థం కాదు. కానీ బాబా ఏం చెప్తున్నారు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానన్న విషయాన్ని గుర్తించుకోమంటున్నారు కదా. అది చేసినా చాలు, విధేయత చూపించినట్లే. అలా ఒక అడుగు వేసే మిగిలిన 99 అడుగులు బాబా వేసి బాబా సహాయం తప్పకుండా అందుతుంది అని చెప్తున్నారు ఇరిచి. అలా చెప్తూ ఒకసారి ఒక ప్రేమికుడు ఇరిచిని అడుగుతాడు, బాబా ఉన్నట్లుగా మనం మెహరాజాదులో బాబా కుర్చీకి, బాబా పడుకున్న మంచానికి దండం పెడుతూ ఉంటాం కదా, అది అమాయకత్వం కాదా? బాబా అక్కడున్నట్లుగా దండం పెట్టడం మనల్ని మనం మోసం చేసుకున్నట్లు కాదా అంటే ఇరిచి చాలా అద్భుతంగా సమాధానం చెప్తాడు. మనకి మనమే బాబా ఎప్పుడూ ఇక్కడే ఉంటారన్న సత్యాన్ని అనుభవించగలం. ఎలాంటి సత్యాన్ని అనుభవిస్తాం? ఏదో ఒకనాడు, అంటే ఈ అధికాధికంగా ప్రేమించడం ఒకటి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడుటండి, అప్పుడు బాబా ప్రెజెన్స్ ని ఫీల్ అవ్వగలం అని చెప్తున్నాడు. దాని గురించి ఒక సందర్భం కూడా ఉంది, అది మీకు తెలియజేస్తానని చెప్పి నిన్నటి రోజే 1952లో ఒక ఆవిడ బాబా వచ్చి ఆలింగనం ఇమ్మని అడుగుతారు, ఆలింగనం తీసుకోమంటారు. ఆవిడ రాదు, నేను చాలా బలహీనతలతో ఉన్నాను బాబా, నేను అపవిత్రాల్ని, నీలాంటి ప్రేమ మహాసాగరంలో నేను కలిస్తే నువ్వు కూడా అపవిత్రం అయిపోతావు అనే భావనతో ఉంటే బాబా అప్పుడు చెప్తారు, నీలో ఎన్ని బలహీనతలైనా ఉండని, నువ్వు నాతో ఉన్నావా లేదా ఇదొక్కటే నేను చూస్తాను అంటున్నారు బాబా. అంటూ నేను నిన్ను ప్రేమిస్తున్నందువల్ల నీలోనే ఒక ప్రేమ గుండాన్ని కలిగి ఉన్నావు అంటే, ప్రతి ప్రేమికుడు హృదయంలో ప్రేమ బీజం, ఆ ప్రేమ గుండం ఉందండి, అది గుర్తెరగట్లేదు మనం. బాబా అది చెప్తున్నారు ఆవిడతో, నీవు ఆపదలో ఉన్నాను అనుకున్నప్పుడు, నీ బలహీనతల్లో చిక్కుకున్నప్పుడు ఆ ప్రేమ గుండంలో ఒకసారి మునుగు, నీలోనే ఉన్న నా ప్రేమ గుండంలో ఉపశమనం పొందు, అది ఎప్పుడూ నీలోనే ఉంటుంది. ఒకవేళ నీవు ఆ గుండంలో నీ బలహీనతల్ని ప్రతిరోజు కడిగినా అది పరిశుభ్రంగానే మిగులుతుంది. అంటే ఆవిడ అంది కదా, నాకున్న ఈ అపవిత్ర భావనతో నేను బాబాలో కలిస్తే, బాబాకి ఆలింగనం ఇస్తే ఆయన కూడా అపవిత్రం చేసేస్తానేమో ఫీలింగ్ లో ఉంది కదా. బాబా అది చెప్తున్నారు, నువ్వు ఎన్ని బలహీనతలు ఈ ప్రేమ గుండంలో వేసినా కూడా అది ఇప్పుడు పరిశుభ్రంగానే ఉంటుంది అని చెప్తున్నారు. ఏం బాధపడకు, బాబా నిన్ను ప్రేమిస్తారు, నిజానికి కావలసింది అదే కదా. అంటే పరమాత్మ ఒక ఆత్మని ప్రేమిస్తున్నాడు అన్నదే ముఖ్యం అండి. అదే అసలైన విషయం, అదే యథార్థ ప్రేమ, అదే యథార్థ ఉనికి అని మనం 7 రియాలిటీస్ లో తెలుసుకున్నాం. బాబా కూడా అదే అంటున్నారు, ఇది ప్రేమ మహాసాగరం, ఇందులో ఎన్ని వచ్చినా కూడా కొట్టుకుపోతాయి కానీ అందులో కలిసిపోవు అని చెప్తారు బాబా. కాబట్టి బాబా మనల్ని ఊరడిస్తారు. ఏమని ఊరడిస్తారు? మీరు పడుతూ ఉంటారు, జారి పడుతూ ఉంటారు, తోటుపాటు పడతారు, కానీ మీరు అలా పడకపోతే నేను నా అనంత దయను ఎలా వినియోగించగలను అంటున్నారు బాబా. నిన్నటి రోజు ఇక్కడ వరకు చదువుకున్నామండి. ఈ రోజు ఇరిచి ఇంకా చెప్తున్నాడు ఈ ప్రేమ గుండం గురించి. బాబా ఏమనేవారంటే, ఆయన ఊరడిస్తాడు, ఒక చల్లని ఓర్పు ఇచ్చే మాటలతో ఊరడిస్తాడు. ఏమంటారు బాబా? మాయలో ఉన్నారు కనుక మీకు సహజం, అందుకే ఆలోచన వరకే రానండి, ఆచరణలోకి పెట్టకండి అన్నది అందుకు. బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరు మనుషులు కనుక రాయిలా ఉండాలని నా చుట్టూ కోరుకోనని కూడా బాబా చెప్పిన మాటలు మనకు తెలుసు. ఇక్కడ బాబా అలాగే ఊరడిస్తున్నారు. మీరు పడుతూ ఉంటారు, జారి పడతారు, త్రోటుపాటు పడతారు, కానీ మీరు ఎలా పడకపోతే నేను నా అనంత దయను ఎలా వినియోగించగలను? బాగా గుర్తుంచుకోండి,
మీరు జారి పడ్డప్పుడు మిమ్మల్ని పైకి లేపేందుకు నా హస్తము అందించబడుతుంది అన్నారు బాబా. ఎప్పుడూ కూడా కష్టంలో ఉన్నంతసేపు మనకి బాబా గుర్తురారండి. అది దాటేశాక భగవంతుల్లా రక్షించావు, భగవంతుల్లా కాపాడావు, భగవంతుల్లా నువ్వే భగవంతుడయ్యావు అని మాట్లాడుతూ ఉంటాం. కానీ అది ఆ లేపింది భగవంతుడు అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. ఆ మనిషికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు పడతావు, లేస్తావు, ఏదైనా సరే పడు, కానీ నేను అందిస్తున్నాను చూసావా, నువ్వు లేవడానికి సహాయం అందిస్తున్నాను చూసావా, ఆ చెయ్యి నాదేం చెప్తున్నారు. మీ బలహీనతల గురించే ఆలోచిస్తూ అదే పాట పాడవద్దు. మీ తప్పులు అపజయాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఒరిగేది ఏమీ ఉండదు. ప్రేమ పదంలో లెక్కకు వచ్చేది బాబాను అధికాధికంగా గుర్తుంచుకోవడానికి ప్రారంభించడమే. కాబట్టి బాబా మనకేమిచ్చారు? పరవర్తిగారి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన మనకి వెంటనే గుర్తు రావాలి. ఇక్కడ బాబా చెప్పింది మరి ఇంకొకసారి రిపీట్ చేసుకుందామండి. ఏమంటున్నారు బాబా? నీ బలహీనతలు, పొరపాట్లు ఇవి చేసేస్తూ ఉంటావు కదా, మళ్ళీ అది చేసేసాను, అలా అనకుండా ఉండవలసింది, ఇలా అనకుండా ఉండవలసింది, అసలు ఆ బల్లె వెయ్యొద్దు, జరిగిపోయింది, ఇక ముందు అది జరగకుండా చూసుకో అంటున్నాడు తండ్రి. ఇది ప్రేమ పదంలో లెక్కలోకి రాదు, ఎందుకంటే మానవుడిగా అది సహజం. కానీ ఈ అధికాధికంగా నన్ను గుర్తుంచుకోవడం వల్ల చేసిన తప్పు మళ్ళీ చేయకుండా గుర్తెరిగి ఆ తప్పు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది బాబాని అధికాధికంగా ప్రేమించడం వల్ల. అందుకే పరవర్తిగారి ప్రార్థన ఆ దైవత్వ స్థాయి తెలిపేలా పరవర్తిగారి ప్రార్థన అండి. పశ్చాత్తాప ప్రార్థన తప్పును తప్పుగా గుర్తించి మళ్ళీ చేయకుండా ఉండు అని ఒక హెచ్చరిక. ఇక మండలి ప్రార్థన అధికాధికంగా ప్రేమిస్తే కనుక బాబాని గుర్తుంచుకోవడం వల్ల బాబా చెప్పిన మాటల్ని గుర్తుకొస్తాయి, బాబాని సంతోష పెట్టడానికి అవకాశం ఉంటుంది. బాబాని సంతోష పెట్టడము అంటే మనం ఏ సంస్కారాలను అతుక్కోకుండా ఉండడం అండి, అదనమాట. అందుకని బాబా ప్రతిదీ ఏం చెప్తున్నారు? ఒక తప్పు జరిగినా, ఒక బలహీనతకు లొంగిపోయినా కూడా అది మళ్ళీ రిపీట్ చేయకుండా నన్ను అధికాధికంగా ప్రేమించడానికి నువ్వు అవకాశం ఇస్తే ఆ తప్పు మళ్ళీ జరగదు అంటున్నారు. ఇది గుర్తించు. అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయమేనా గుర్తించుకో అని చెప్తున్నాడు తండ్రి. కాబట్టి ఈ పరవర్తిగారి ప్రార్థన లేక ప్రభుస్తుతి మరియు పశ్చాత్తాప ప్రార్థనలే 2 ప్రార్థనల్ని మెహర్ బాబా మనకిచ్చారు. ఇది చెప్తున్నాడు. అప్పుడప్పుడు బాబా మమ్మల్ని ప్రార్థనలు చదవమనేవారు. కానీ మేము ఆయనతో ఉండగా మాకుగా మేము వీటిని చదవాలన్న కాంక్ష కలిగేది కాదు. అంటే బాబా చదవమన్నప్పుడు చదివారు తప్ప మండలి వాళ్ళు 7 గంటలకోసారి, రాత్రి 7ంటికి, మధ్యాహ్నం ఇలా ఎప్పుడు చదవలేట. ఇది చదే చెప్తున్నాడు. బాబా ఎప్పుడైనా మమ్మల్ని ప్రార్థనలు చేయమని చేసేవాళ్ళం, కానీ మేము ఆయనతో ఉండగా మాకుగా మేము వీటిని చదవాలన్న కాంక్ష కలిగేది కాదు మాకు అంటున్నాడు ఇరిచి. నేను ఇంతకు ముందే చెప్పినట్లు ఆయన సుముఖం భగవంతుని చింతనతో పోలిస్తే భిన్నంగా ఉండేది. ఇంతకన్నా అద్భుత అవకాశం ఏం కావాలండి? బాబాతో ఉంటూ బాబాయే జీవితంగా, బాబా తప్ప ఇంకేని జీవితాలు గడుపుతున్న మండలికి ప్రార్థనలు అవసరం లేదు. అదే అసలైన అత్యుత్తమ సాన్నిధ్యం. భగవంతుని సాన్నిధ్యంలో నిత్యం గడుపుతూ ఆయన సేవల్లో తరించిపోతున్న వాళ్ళు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయక్కర్లేదు. ఎందుకంటే భగవంతుని చింతనతో పోలిస్తే భిన్నంగా ఉండేది. నా కార్యక్రమం దేవుని కంటే కూడా గొప్పదని బాబాయే చెప్పారు. దీని భావం మాకు సరిగా అర్థం కానప్పటికీ, దేవుడంటే ఏమిటో నాకు అసలు తెలియనప్పటికీ, బాబా సమక్షంలో ఉంటే నిజంగా బ్రహ్మాండమైన మహత్తులో ముంచేస్తుంది. సమస్తం ప్రార్థనలు, దేవుడు అన్నీ ఆయన ముందు నిరర్థకంగా కనుమరుగైపోతాయి. అంటే మనకి డౌట్ వస్తుంది కదా, మండలి వాళ్ళు ప్రార్థనలు చేశారండి, మరి మండలి వాళ్ళే ప్రార్థనలు చేయనప్పుడు మనం ఎందుకండి చేయడం? ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయని ఇరిచి ముందే చెప్పేస్తున్నాడు. భౌతికంగా ఆయన సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఇవన్నీ అనవసరం. బాబా చెప్పినట్టే కదా చేయాలి. నిజమైన శిష్యుడు ఎలా ఉండాలి? గురువు ఏం చెబితే అది చేయాలి. బాబా ఒకవేళ మీరు రోజు ప్రార్థనలు చేయండి అని మండలికి చెప్పారనుకోండి, చేస్తారు వాళ్ళు. అదే చెప్తున్నాడు ఇరిచి. మాకు ఇంకేది ముఖ్యం కాదు, బాబా ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉండడమే మా డ్యూటీ.
అంతకన్నా ముఖ్యం ఇంకా ప్రపంచంలో ఏదీ లేదు. కాబట్టి మేమంటూ ప్రార్థనలు ఎప్పుడు చేయలే. అంటే వాళ్ళ బుద్ధి, వాళ్ళ ఆలోచనలు పెట్టలేదండి వాళ్ళు. బాబాయ్ ఏం చెప్తారా అని రెడీగా చేతులు కట్టుకుని నించునేవారు వాళ్ళు. అందుకని బాబాయ్ ఎప్పుడు చెప్తే అప్పుడు ప్రార్థనలు చేసేవాళ్ళం తప్ప, మాకు ప్రార్థనలు చెయ్యాలని కానీ, అయ్యో చెయ్యట్లేదని కానీ ఆ తలంపే ఉండేది కాదు అంటున్నాడు. అయితే ఒక్కొక్కప్పుడు బాబా ఈ ప్రార్థనలు చదవమని మమ్మల్ని అడిగేవారు. ఆయన వాటిని నన్నే చదవమనేవారు. మాలో ఒకరుగా ఆయన మా మధ్య నిలబడేవారు. ముందుగా బాబా కాళ్ళు చేతులు కడుక్కొచ్చి ప్రార్థనలు చేసేందుకు మా మధ్య నిలబడేవారు. ఆయన రూపం రెప్పలార్పకుండా చూచే తీరు ఎంత అగాధమైనదంటే, అర్చనకే చేసే ప్రార్థనలో పాల్గొనడంలో మునిగిపోయి సమస్తం మరిచేటట్లు చేసేది. అంటే ఒక ప్రార్థన అన్నది మానవుడు ఎలా చేయాలో ప్రభు చేసి చూపించాడండి. ఆ ప్రతి చర్య కూడా సూచించి ఆచరించి చెప్పిన ఆచార్యవరేణ్యుడు అంటారు భాస్కర్ రాజు గారు. అంటే ప్రతిదీ అంటే ప్రార్థనలో ఎలా చెయ్యాలి, ఎలా నిలబడాలి అంటే ఆయన ఒక సాధకుడుగా చేతులు జోడించి లెంపలు వాయించుకుని కనురెప్పలు మూసి తాదాప్యం చెందిపోయినట్లుగా ఉండేట బాబా భంగిమ. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఒక అర్చన భావనతో ప్రార్థనలలో నిలబడేవట బాబా. ప్రార్థనలు చదవమని బాబా నన్నే అడగడం వల్ల వాటిని కంఠస్థ పట్టడానికి ప్రయత్నించాను. ఎంత కంఠస్థ వచ్చినా తీరా ప్రార్థన చేయడం మొదలెట్టేసరికి నేను వాటిని పూర్తిగా మర్చిపోయేవాణ్ణి. ఓ పర్వతికార్, సర్వపోషక, సర్వరక్షక అనే మొదటి పంక్తిలో లీనమైపోయేవాణ్ణి. ఆ పదాలన్న తర్వాత నా మనసు ఖాళీ అయిపోయేది. బాబా అసంతుష్టితో నా వైపు చూచి వెళ్ళి ప్రార్థనల పుస్తకం తెచ్చుకో అని సౌజ్ఞ చేసేవారు. అంటే ఈ ప్రార్థనలు కంఠస్థ చేయాలని అనుకునేవాడు ఇరిచి, కానీ అసాధ్యమయ్యేది అతనికి. బాబా ఎప్పుడూ కూడా ఇరిచినే ప్రార్థన చేయమనేమాట. తీరా ప్రార్థన మొదలెట్టేసరికి ఒక 3 లైన్స్ పరవర్తి గారు, సర్వపోషక, సర్వరక్షక అనేసరికి మైండ్ బ్లాక్ అయిపోయేట. తర్వాత పదాలు జ్ఞాపకం వచ్చేవి కాబట్టి ఇరిచికి వెంటనే బాబా అనేవారట, వెళ్ళి పుస్తకం తెచ్చుకో అని. ప్రేయర్ బుక్ తెచ్చుకో అన్నారు బాబా. సౌజ్ఞ చేశారు నాకేసి. అందుకని ఇక అప్పటి నుండి బాబా నన్నెప్పుడు ప్రార్థనలు చదవమన్నా కంఠస్థ చదివింది చెప్పక పుస్తకం చూచే చదివేవాణ్ణి అన్నారు ఇరిచి. ప్రార్థన మొదలు పెట్టే ముందు బాబా ఈ విధంగా రెడీ అయ్యేవారు. అంటే ప్రార్థన ఎంత కంఠస్థ వచ్చినా కూడా ఆ ప్రేయర్ బుక్ చూస్తూ చదవమని బాబా చెప్పినట్లుగా ఇరిచి చెప్తున్నాడు. ఎందుకంటే అందులో ఒక్కక్షరం కూడా తప్పు చదవకూడదండి. సర్వోత్తముడు అని చదువుతాం మనం. సర్వోన్నతుడు కరెక్ట్. సర్వోత్తముడు కాదు, సర్వోన్నతుడు. సర్వోత్తముడు అంటే ఇంకా ఎవరో ఉన్నట్లు లెక్క. సర్వోన్నతుడు అంటే హైయెస్ట్ ఆఫ్ ది హై, నువ్వే అని అర్థం. కాబట్టి ప్రార్థన చదువుతున్నప్పుడు మనం కరెక్ట్ తెలుగు పదాలు వాడాలి. ప్రతి ఇంగ్లీష్ లో చేసేయాలి. ఇంగ్లీష్ లో అయితే కరెక్ట్ గా ఉంటుంది. ఆ ట్రాన్స్లేషన్ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ పదం ఈ పదం ఒకలాగే అనిపించినా చాలా భేదభావం ఉంది అంటారు భాస్కర్ రాజు గారు. సర్వోత్తముడికి సర్వోన్నతుడికి చాలా భేదభావం ఉంది. కాబట్టి ఈ బాబా ఎందుకు చెప్తున్నారు ఈ రిచికి పుస్తకం చూసి చదువు అని. కాబట్టి కరెక్ట్ పుస్తకాన్ని మనం దగ్గర పెట్టుకుని, ఎందుకంటే మెహరాబాద్ లో బాబా సమాధి దగ్గర ప్రేయర్ బుక్స్ పెడతారండి. ఎవరికైనా కరెక్ట్ ప్రేయర్ కావాలి అంటే ఆ బుక్ తెచ్చుకోవచ్చు. తెచ్చుకుని ఆ బుక్స్ మనం ప్రింట్ చేయించి ఇవ్వచ్చు అందరికి. కానీ మనం ఏం చేస్తామంటే వేరే సొంతంగా బుక్స్ ప్రింట్ చేసేస్తాం. అందులో ఇలా పడుతూ ఉంటాయి సర్వోత్తముడు అని. అది చాలా తప్పు పదం. ఎందుకంటే అంతకన్నా ఆయన ఒక్కడే ఉన్నాడు అని అర్థం. పరవర్తి గారి ప్రార్థన అంతా కూడా నీవే 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 అని చదువుతూ ఉంటాం. సర్వోత్తముడు తర్వాత సర్వోన్నతుడు కదా. మరి సర్వోన్నతుడు అని సంబోధించవలసిన చోట సర్వోత్తముడు అని చదివితే ఇంకోటి ఏదో ఉందనే కదా అర్థం. కాబట్టి బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రార్థనల పుస్తకాన్ని చూసి చదవమని నాకు చెప్పారు అంటే ఇరిచికే చెప్పారు అంటే అదందరికీ మనందరికీ కూడా శిరోధార్యం అండి. కాబట్టి ప్రార్థనల పుస్తకం చూసి చదవాలి మనమందరం కూడా. ఇంక ఈ ప్రార్థన చేసేటప్పుడు బాబా ఎలా రెడీ అయ్యేవారు కూడా ఇరిచి మనకు చెప్తున్నారు. బాబా కుర్చీ పక్కనే ఉన్న ఆ బ్లూ రంగు బేసును, చిన్న చెంబు వీటిని ఉపయోగించి తన ముఖం చేతులు కడుక్కునేవారు. ఆ చెంబుతో నీటిని ఆయన చేతుల్లో మేం పోస్తే తన ముఖం కడుక్కునేవారు. తర్వాత తానే స్వయంగా ముఖం తుడుచుకుని ఆయన చుట్టూ ఉన్న మా మధ్య నిలబడి ప్రార్థనలో పాల్గొనేవారు బాబా. రోజులు గడుస్తున్నాయి. ఏకాంతవాస కార్యక్రమం అధికం చేయబడింది.
రోజు రోజుకి బాబా బలహీనపడిపోయారు. దీనికి తోడు తరచూ ఈ ప్రార్థనల్ని ఇంకా ఎక్కువగా చదవమనేవారు బాబా. ఏకాంతవాస సమయంలో ప్రార్థనలు చేయడం నిత్య కార్యక్రమైపో నిత్య కార్యక్రమైపోయింది మాకు. ఇక ఆఖరి సంవత్సరంలో అంటే 1968-69 మధ్యలో శ్రమ లేకుండా నిలబడడం బాబాకి చాలా కష్టమైపోయింది. అంటే యాక్సిడెంట్లు అవ్వడం, ఈ ఏకాంతవాసాలు, ఉపవాసాలు చాలా ఛిద్రం చేసేసుకున్నారండి ఆయన శరీరానంతా. అందుకే త్యాగమయ జీవితం గడుపుతాడు అవతారుడు అని రాస్తారు. ఆయన ఆ లాస్ట్ సహవాసం మనం చదవలేం, కానీ ప్రతి వాళ్ళు చదవవలసింది లాస్ట్ సహవాస్ అనే బుక్. అద్భుతమైన బుక్. అలాగే ఇక్కడ ఇరిచి ఏం చెప్తున్నారంటే, ఆయన నిలబడలేని స్థితిలో ఉన్నారు. నిలబడడం చాలా కష్టమైపోయింది బాబాకి. కానీ చివరికి మాలో ఇరువురు చెరువు పక్క పట్టుకుని నిలబెట్టవలసిన అగత్యం కలిగింది. అలాంటి స్థితిలో తాను ఒక భక్తుడిగా నిలబడి ప్రార్థనలో పాల్గొనేవారు బాబా. దేవుడే స్వయంగా ప్రార్థన చేశాడు. అలా నిలబడడం ఆయనకెంతో శ్రమ కావటం వల్ల నన్ను ప్రార్థనని గబగబా చదువు ఇరీచ్ అనేవారు, సౌజ్ఞ చేసేవారు స్పీడ్ పెంచమని. మీకు ఇంతకు ముందే చెప్పినట్లు నేను అలా వేగంగా చదువుతుంటే నాకు నవ్వు వచ్చేది. ఎందుకంటే వేగంతో చదివే ప్రార్థనలు నాకు స్టేషన్లో ఆగకుండా వెళ్ళే ఎక్స్ప్రెస్ రైల్ని గుర్తుకొచ్చేది. ఆ శబ్దం దడ 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 శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దం గుర్తుకొచ్చేది. బాబా ఎందుకై తనకు తానుగా ఇంత శారీరక శ్రమకు లోనవుతున్నారో నాకు అర్థం కాలేదు. చివరికి ఒక రోజున నేనే బాబాతో అన్నాను, బాబా నీవెందుకు ఇలా చేస్తున్నావు? నీవు కూర్చోవచ్చు కదా అడిగాను నేను. నేనెందుకు కూర్చోవాలి? నేనేం చేస్తున్నానో నీకు తెలుసా? నేనిలా ప్రార్థనలో పాల్గొనడం వల్ల నేను నా శరీర త్యాగం చేసిన తర్వాత ఈ ప్రార్థనలు చేసేవారికి సహాయపడుతుంది. నేను నిలబడలేనంత బలహీనంగా నా శరీరం ఉంది బాబా చెప్తున్నారు. అంటే ఇరిచి చాలా శారీరక బాధలు ఉన్నా కూడా ఒక సాధకుడుగా, ఒక భక్తుడిగా ప్రార్థనలో బాబా నించినవారు. ఆ నించునేటప్పుడు కూడా ఆయన భుజాల మీద ఆ చేతులు పట్టుకుని మేము తీసుకొచ్చేవాళ్ళం. నిలబడ్డానికి కూడా ఓపిక ఉండేది కాదు, కానీ నిలబడేవారు బాబా. ఇది చూసి బాబా ఏమనేవారు తర్వాత, నువ్వు స్పీడ్గా చదువు అనేవారు. ఇరిచ్ అంటున్నారు, అలా స్పీడ్గా చదువుతుంటే నాకు ఎక్స్ప్రెస్ రైలు గుర్తుకొస్తోంది. నేను నవ్వేశాను కూడా. కానీ బాబా ఎందుకంత శ్రమ పడుతున్నారని అనుమానం వచ్చి ఒకరోజు బాబాని అడిగేశాను, బాబా ఎందుకు మీరిచ్చిన ప్రార్థనలు కదా, మీరెందుకు నిలబడ్డా, మీరు కూర్చోవచ్చు కదా అంటే బాబా ఇచ్చిన అద్భుత సందేశం అండి. ఏమంటున్నారు బాబా, నేనెందుకు కూర్చోవాలి? నేనేం చేస్తున్నాను అసలు నీకు తెలుసా? నేను ఇలా ప్రార్థనలో పాల్గొనడం వల్ల నేను నా శరీర త్యాగం చేసిన తర్వాత ఈ ప్రార్థనలు చేసేవారికి సహాయపడుతుంది. నేను నిలబడలేనంత బలహీనంగా నా శరీరం ఉంది నాకు తెలుసు. కనుక నీవెలా ప్రార్థన చేశావన్నది ముఖ్యం కాదు. నేను ప్రార్థనలో పాల్గొనడం అనేది ప్రధానం. నేను ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత ఎవరైతే ఈ ప్రార్థనలు చదువుతారో వారు నేనిప్పుడు పాల్గొన్నందువల్ల సహాయం పొందుతారు. ఎవరైనా సరే ఈ ప్రార్థనలు చదివినప్పుడు నేనక్కడ వారితో ఉంటాను, నా ఉనికి అక్కడ ఉంటుంది అని సౌజ్ఞల ద్వారా బాబా నాకు తెలియజేశారు. ఎంత అద్భుత విషయం మనకి తెలుసుందేనా? మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సిన విషయం అండి. ప్రభు ఎంత జాగ్రత్తగా ప్రార్థనలు చెయ్యాలి, ఎంత నిబద్ధతతో ఆయన మీద దృష్టి పెట్టాలి, ఎంత శ్రద్ధ వహించాలి, ఈ ప్రార్థన చేయడం వల్ల ఎలాంటి లబ్ధి పొందుతుంది, ముందు తరాలు వారు కూడా తరించిపోతారు అని చెప్పారు బాబా. నేను అందిస్తున్నాను, అందులో శక్తిని కూర్చి నేను ప్రార్థనలో పాల్గొంటున్నాను అంటే అందులో ఒక శక్తిని నింపి పంపిస్తున్నాను అని చెప్తారు బాబా. అందుకే పరవర్ది గారి ప్రార్థన యూనివర్సల్ ప్రేయర్ అయిపోయిందండి. అందులో ఏ భగవంతుని పేరు ఉండదు. మనం గమనిస్తే కనుక, అంటే ఏ శ్రీరామ భక్తుడైనా, ఏ కృష్ణ భక్తుడైనా, నిజంగా భగవంతుడు ఒక్కడే అన్న భావం కలిగిన వాళ్ళందరూ కూడా చెయ్యవలసిన ప్రార్థనది 3 ప్రార్థనలు కూడా. కాబట్టి బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైనా సరే ఈ ప్రార్థనలు చదివినప్పుడు నేను అక్కడ వారితో ఉంటాను, నా ఉనికి అక్కడ ఉంటుంది అని సౌజ్ఞలు చేశారు బాబా. నాకు ఈ సందర్భంలో డాక్టర్ దేశముఖ్కి సంబంధించిన ఒక చక్కని సంఘటన గుర్తుకొచ్చింది. దేశముఖ్ తర్కశాస్త్ర పండితుడు, పిహెచ్డి పొందాడు, మహాజ్ఞాని. ఆయన బాబాకి పూర్తిగా అర్పణ అయ్యాడు. ఆయనకు సెలవులు దొరికినప్పుడల్లా బాబా దగ్గర గడిపేందుకు వచ్చేవారు.
తొలి రోజుల్లో బాబా మా చేత ప్రార్థనని చివర్లో మాదిరి రోజు చదివించేవారు కాదు. ఆయనకి ఇష్టమైనప్పుడు నన్ను పిలిచి వాటిని చదవమనేవారు. అలా రోజు గడిచే కొద్దీ అలా ఉండేది ప్రార్థనలు చేయించడం. అంటే ఇదివరకైతే ఏకాంతవాసం టైంలో ప్రతిరోజు చేయమనేవారు. తర్వాత ఈ భౌతిక నిర్యాణానికి ముందు బాబా ఎప్పుడు కాస్తే అప్పుడు ఆయన చెయ్యి ప్రార్థనలు అంటే చేసేయాలన్నమాట ఇరిచి. అలా ఉండేది మా పరిస్థితి అని చెప్తున్నాడు. అలా రోజు జరిగేది కాదు. అంటే ఇవాళ చదవమన్నారు అనుకోండి, రేపు మళ్ళీ బాబా చదవమంటారా లేదని తెలీదు. చదివించవచ్చు, చదివించకపోవచ్చు. అది మళ్ళీ 2 రోజుల తర్వాత చదువు ఇరిచి ప్రేయర్స్ అంటే చదవాలన్నమాట. అలా ఉండేది పద్ధతి అని చెప్తున్నారు, ప్రార్థనలు చదివించే పద్ధతి. అందువల్ల బాబా సన్నిహితుల్లో ఒకరైన దేశముఖికి ఈ విషయం తెలియదు. అప్పుడప్పుడు బాబా మా చేత ప్రార్థనలు చదివిస్తారన్న విషయం ఆయనకు తెలియదు. అంటే ఇలా ప్రార్థనలు బాబా ఇచ్చారని తెలుసు, కానీ మండలి చేత చేయిస్తున్నారన్న సంగతి దేశముఖకు తెలియదు. అంతేకాదు, బళ్ళో చిన్నపిల్లల మమ్మల్ని అందరినీ వరుసలో నిలబెట్టి మా కాళ్ళకైన మొక్కే సంగతి కూడా దేశముఖకు తెలియదు. బాబా మా పాదాలపై వంగి నమస్కరించేటప్పుడు మేమంతా తమ తమ మతాలను అనుసరించి ప్రియమైన ఏదో ఒక దైవనామాన్ని ఉచ్చరించాలి. అంటే ఇది మనందరికీ తెలుసు. బాబా కాళ్ళకి మొక్కేటప్పుడు బాబా ఒక నామం చెప్తారు, మీకు ఇష్టమైన దైవ నామస్మరణ గాని సద్గురుడి పేరు గాని చెప్తే అది అలా చేయాలన్నమాట. వాళ్ళు అలా నామం చేస్తున్నప్పుడు బాబా వాళ్ళ కాళ్ళకు మొక్కుతారు. ఇది ఒక పద్ధతి. ఇవన్నీ కూడా దేశముఖకు తెలియవు అని చెప్తున్నాడు ఇరిచి. ఆ ప్రకారం మేము కొంతమంది మాయా జుడాన్ అంటే కొందరు అహూరమజ్దాని, పరబ్రహ్మ పరమాత్మని, అల్లాహోనో సర్వశక్తిమయ భగవంతుడనో మేము పెరిగి వచ్చిన మతాచారాన్ని బట్టి అనేవాళ్ళం. బాబా అనేందుకు మాకు అనుమతి ఇవ్వలేదు. చూడండి, అక్కడ కూడా మెహర్ బాబా అననివ్వలేదు. ఆయన కూడా ఒక సాధకుడు కనుక మండలందరి చేత వాళ్ళ మతాలకు తగ్గట్టుగా ఆ దేవుని నామాలు చేయమనేవాట బాబా. మొదట్లో మాకు అతి ప్రియమైన దైవ నామాన్ని ఉచ్చరించమని బాబా చెప్పినప్పుడు మండలిలో ఒకరు, నాకు ఇష్టమైన దేవుడి పేరు నీదే బాబా అన్నట్లు నాకు గుర్తు. కానీ బాబా తన నామాన్ని ఉపయోగించవద్దని శాసించారు. సాంప్రదాయంగా వస్తున్న దైవ నామాల్నే ఉచ్చరించండి అని మాకు చెప్పారు. 1 సంవత్సరం సరిగ్గా మమ్మల్ని ప్రార్థనలు చదవమన్న సందర్భంలో అనుకోకుండా దేశముకు తన సెలవుల్లో గడిపేందుకు బాబా దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చే సమయానికి మేమంతా వరుసలో నిలబడగా బాబా ముఖం చేతులు కడుక్కొని మా మధ్యకు వచ్చి నిలబడ్డారు. నేను ప్రార్థనలు చదవబోతున్నంతలో ఎవరో తలుపు తట్టడం వినిపించింది. దేశముఖ్ లోనికి వచ్చేందుకు గడియ తీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మండలి హాలులోనికి రాగానే, బాబా నీవు రావడం చాలా మంచిదైంది, సమయానికి వచ్చావు, నీవు అదృష్టవంతుడివి, నీవిప్పుడు నాతో ఉండడం ఎంతో అదృష్టం, లోపలికొచ్చి వాళ్లతో పాటు మెదలకుండా నిలబడు అని సౌజ్ఞలు చేశారు దేశముఖుని. పాపం దేశముఖికి ఏం జరుగుతుందో తెలియదు. మెదలకుండా వచ్చి మాతో నిలబడ్డాడు. నేను ప్రార్థనలు చదవడం మొదలుపెట్టాను. పశ్చాత్తాపార్థన చేస్తున్నప్పుడు తూర్పు దేశ సాంప్రదాయ ప్రకారం 2 చెంపలు మెల్లగా వాయించుకుంటూ, హే ప్రభు, నేనా తప్పుని ఎన్నడూ చేయను, క్షమించు అన్న సూచన స్ఫురించేటట్లుగా పశ్చాత్తాపంతో క్షమాభిక్ష వేడుకుంటున్న మా అందరితో బాబా కూడా సౌజ్ఞన చేశారు, చెంపలు వాయించుకున్నారు. ఇదంతా చూచి దేశముఖు నిశ్చేష్టుడైనాడు. మరి ఆ తర్వాత దేశముఖు ఎలా భావించాడు బాబా గురించి, అసలు విషయం ఎలా తెలుసుకున్నాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా రేపు మనం తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. శ్యామల గారు జాయిన్ అయ్యారా? ఓకే, పుష్పలత గారు మీరు హారతి ఇవ్వండి బాబాకి. జై బాబా. పుష్పలత గారు, విజయ్ కుమార్ గారు జై బాబా. హారతి ఇవ్వనండి. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की। ओ परमात्मा ओ परमेश हारतुलिवि गొనుమా హారతులివి గొనుమా మామది మందిరమందున నెలకొన్న మెహరుబా
బాబా అవతారు మెహరు బాబా, ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా, బాబా హారతులివి గొనుమా. మామది మందిరమందున మామది మందిరమందున నెలకొన్న మెహరుబా, బాబా అవతారు మెహరు బాబా. మానవ కోటిని కావగ వచ్చిన మహిమాందిత రూపా, బాబా మహిమాందిత రూపా. మనసును నీపై మరలగనీయుము, మనసును నీపై మరలగనీయుము మెహరానంద ప్రభు, బాబా అవతారు మెహరు బాబా. ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా, బాబా హారతులివి గొనుమా. మామది మందిరమందున మామది మందిరమందున నెలకొన్న మెహరుబా, బాబా అవతారు మెహరు బాబా. సర్వము నీకే అర్పితమయ్య సదానంద రూపా, బాబా సదానంద రూపా. సరగుణమమ్ము కావగరావ, సరగుణమమ్ము కావగరావ సద్గురుమూర్తి ప్రభు, బాబా అవతారు మెహరు బాబా. ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా, బాబా హారతులివి గొనుమా. మామది మందిరమందున మామది మందిరమందున నెలకొన్న మెహరుబా, బాబా అవతారు మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा रजनी यार, थैंक यू. जय बाबा रजनी जय बाबा. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా. నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా. సేవకై మేము మరల వచ్చెదమయ్యా. మెహరునామమే నిత్యం కీర్తించులాగు, మెహరునామమే నిత్యం కీర్తించులాగు. ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు. ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ రజని, అందరికి జయ బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అందరికి.